రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలపై జరుగుతున్న వరుస దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఓవైపు వారిని పొగుడుతూనే మరోవైపు వైసీపీ మూకలు ఆయా వర్గాల వారిపై దాడి చేయడం హేయనీయమన్నారు. గర్వపడేది చేనేతలు ఆదుకునేదానికి టాటా సంస్థతో ఒప్పందం కుదిరించుకుని వాళ్ళ కోసం ఒక వీవర్శాల మంగళగిరిలో కట్టించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి. మంగళగిరి అంటే మగ్గాలనే ఆలోచనతో 25 మగ్గాలతో ఈ రోజు మేము ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. ముందు తీసుకెళ్తాం. సో గెలిచిన వాళ్ళు పట్టించుకోలేదు తల్లి. నేను ఓడిపోయినా మంగళగిరిలో ఉన్నా, మంగళగిరికే సేవ చేశా. నేను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన వ్యక్తిగా ఒక ఐటీ పరిశ్రమ తీసుకొచ్చాను. ఈరోజు దాదాపు 150 మంది అక్కడ పనిచేస్తున్నారు. అంటే ప్రతిపక్షంలోనే నేను ఇంత కష్టపడ్డానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాను ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. అవసరం ఉంది, అది తప్పనిసరిగా నేను చేస్తాను. రెండోది మీటింగ్ అందరూ ఒకటే కంప్లైంట్ చేస్తున్నారు. అపార్ట్మెంట్లు ఎక్కువ వచ్చినాయి, మూసీ నది కూడా తయారైంది, కేటాయించాం. కానీ మున్సిపాలిటీ వైకాపా పార్టీ చేతుల్లో ఉంది. ఆ ప్రాజెక్ట్ ముందలకెళ్ళా తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అక్కడ దాదాపు 45 సంవత్సరాలుగా జేసీ కుటుంబం ఇది చాలా అండ్ ఇంకా మన నియోజకవర్గంలో స్వర్ణకారులు ఎక్కువ. దాదాపు ఇక్కడ చాలా మంది దేశానికి గోల్డ్ క్లస్టర్ గా మంగళగిరిని కేర్ ఆఫ్ అడ్రస్ చేయాలి. 50 నుంచి 100 ఎకరాల భూములు ఎవరికైనా ఆభరణాలు కావాలి, ఇక్కడనే డిజైన్ అవ్వాలి, ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి. అది ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర చేయకూడదు? మన ఎల్ఈపీఎల్ ఇట్లా వస్తాం. దానివల్ల కనీసం ఒక 40,000 మందికి 30 నుంచి 40,000 మందికి ఏర్పడిన మొదటి 100 రోజుల్లో దానికి పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభ దాంట్లో డౌట్ లేదు. నేను ఇక్కడ నియోజకవర్గం ఎంచుకునే ముందరనే అనేక ఐటీ పరిశ్రమలు వచ్చినాయి. మన నియోజకవర్గంలో పుట్టి పెరిగిన పక్కనే ఉన్న హెచ్సిఎల్ కూడా నిర్మిస్తే అన్నాడు 20,000 మంది పనిచేస్తారని వాళ్ళు భూమి కూడా తీసుకునేకపోయారు. తప్పనిసరిగా స్పిల్వర్ ఐటీ కంపెనీలు కూడా మంగళగిరికి తీసుకొస్తాం. ఇది వాస్తవంగా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్. ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఎవరు మాట్లాడాలనుకుంటే మీరు చేయొద్దండి, నేను కూర్చుంటే. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ కొన్ని వేల మంది రిటైర్ అయ్యారు ఎంప్లాయీస్. వాళ్ళేమీ లేకుండా ఎంటీ చేతులతో రిటైర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత కష్టపడుతున్నారో ఇవాళ ఫాలో చేస్తారు. మన గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందా, మన అమౌంట్ ఎప్పుడు వస్తుందని ఎదురు. స్త్రీ శక్తి పేరుతో కుట్టు నేర్పిస్తాం కాదు, నేర్పించిన తర్వాత కుట్టు మెషిన్లు కూడా తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో అందిస్తాం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా కలిసాను తల్లి. ఎంబ్రాయిడరీ మెషిన్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఎట్లా ఆదాయం పెంచాలని దానిపైన మేము వర్కౌట్ చేస్తున్నాం. ప్రైవేట్ సంస్థలతో కూడా మారుతున్నాం. రెడీమేడ్ గార్మెంట్స్ మేము చేస్తాం. మీరు అవసరమైతే అదనపు ట్రైనింగ్ కూడా ఇస్తాం. మీరు మాకు పని కల్పించడం కూడా నేను కోరుతాం జరుగుతుంది తల్లి. వాళ్ళతో తప్పనిసరి నేను వర్కౌట్ చేసి ఒక మోడల్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అది నంబర్ 1. నంబర్ 2, సంక్షేమ అభివృద్ధి అనేది రెండు కలిసికట్టుకెళ్ళాలమ్మా. ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం బటన్ నొక్కే కార్యక్రమాలు ఉంది తప్ప అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు. దానివల్ల వీరు ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నారు. ఆ అప్పులని ఈరోజు మనకు భారంలాగా మారుతాయి, మన్నెత్తుమని పడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వ్యక్తి పైన అది భారం మోపుతున్నారు. ఈ నెల కరెంటు బిల్ వచ్చిందమ్మా, బాగా కాలేదు, అందరి జోబులు బాగా కాలే, అవునా కదండి? పోయిన నెలలో 3,000 రూపాయలు వచ్చి కరెంటు బిల్ ఈ నెల. చంద్రబాబు ఉచ్చులో షర్మిల చిక్కుకున్నారు. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. చంద్రబాబుతో కలిసి జగన్ పై షర్మిల కుట్రలు చేస్తున్నారు. రాజకీయాన్ని 3 దశాబ్దాలుగా చూశారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న సమయంలోనే జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ లోనే కొంతమంది పెద్ద తలకాయలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్నటువంటి కుట్రలని కడప ప్రజలకేమీ కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీరు ఏదైతే సానుభూతి కోసం మాట్లాడుతున్నారో అదే వివేకానంద రెడ్డి గారు వైఎస్ కుటుంబం నుంచి పూర్తిగా డీవియేట్ అయ్యి ఆ రోజున ఒక మంత్రి పదవి కోసం
కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, వైఎస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆ రోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా? వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి బీటెక్ రవి, ఆ రోజు వైఎస్ వివేకాన్ని ఓడించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ మీతోటి కలిసి ప్రయాణం చేసే పరిస్థితి, మీ గురించి సానుభూతిగా మాట్లాడేటటువంటి పరిస్థితి. కడప ప్రజలు ఎన్నాళ్లుగా చూస్తున్నారు ఈ రాజకీయాన్ని. నిటారుగా నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని వెన్ను విరగగొట్టాలని అటు వైఎస్ మీద ప్రయత్నం చేశారు, ఇటు వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈసారి చంద్రబాబులో షర్మిల చిక్కుకోవటమే మా దురదృష్టం, చంద్రబాబు అదృష్టం. కాబట్టి ఈరోజు కడప మీద నిలబడి, కడప గడ్డ మీద నిలబడి హత్య రాజకీయాల గురించి లేకపోతే మరొక దాని గురించి ఎవరైనా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటారు? షర్మిల గారు, ప్రజల సమస్యలు దాని మీద పరిష్కరిస్తాననేటటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు పోటీ చేయాలని అనుకుంటారు, పార్టీలు పెట్టాలని అనుకుంటారు, పార్టీలకు నాయకత్వం వహించాలనుకుంటారు. కానీ మీరు రెండు విషయాలు చెప్తా ఉన్నారు. హంతకుడు హంతకుడు అని అవినాష్ రెడ్డి మీద ముద్ర వేస్తా ఉన్నారు. కేసు విచారణ అంటే మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, మీ బుర్రలో ఏది తోస్తే అదే తీర్పు, అదే విచారణ, మీరు కూడా శిక్ష కూడా మీరే వేయాలనేటటువంటి వైఖరి ఇది సరి అయిందేనా? కోర్టు విచారణలో జరుగుతున్నటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి ఏమిటి అనేటటువంటిది దాని లోతులకు వెళితే ఈ ప్రెస్ మీట్ సరిపోదు. కానీ విచారణ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికల అంశంలో మార్చడంలో మీ రాజకీయం ఏమిటి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, విజయమ్మ గారికి వ్యతిరేకంగా వైఎస్ వివేకాన్ని నిలపడంలో ఈ కూతురు సునీత, ఆ కుటుంబము ఆ రోజున ప్రోత్సహించింది నిజం కాదా? ఈ రోజున మీ స్వార్థ కారణాలతోటి మీరందరూ కూడా ఏకమయ్యి ఇవాళ ఒక స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు లేకపోతే మరొకళ్ళో ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఉమ్మేస్తారు గనక మిమ్మల్ని పావులుగా మార్చుకుని ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడించడం అనేటటువంటిది, మీరు పావులుగా మారడం అనేటటువంటి దురదృష్టకరం. పెన్షన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ చంద్రబాబు అని ఆయన్నే నిందిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన పేరు రోజు మొత్తం జపం చేస్తారు, అదే ఆయనకు ఆయుష్ పెంచుతుంది. మురి తారక రామారావు గారు తీసుకొచ్చారు. అదే కాకుండా పేద ప్రజలకు చాలా పథకాలు తీసుకొచ్చారు. అట్లానే ఆయన అడుగుజాడలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అడుగుజాడలోనే ఆయన కూడా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే మీ అందరికీ తెలుసు, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గాన్ని వదలటలేదు. స్త్రీ అని కూడా చూడకుండా చాలా అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు. నంద్యాల్ అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం. ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు భరించలేక రేపు కూడా ఆయన కుటుంబానికి ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో బిడ్డలు భార్యకని ఆ భయంతో ఆయన భార్య పిల్లలతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అట్లాని మీ అందరికీ తెలుసు మిస్బా కేసు. ఏంటంటే ఆ పిల్ల చేసిన తప్పు, 10వ క్లాస్ చదువుతాంది ఆ పిల్ల. ఆ పిల్లని చెండుకు తిని ఆ అమ్మాయి అవి భరించలేక ఆ చిన్న పిల్ల కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తాను. ఇవన్నీ చూస్తే మీకే తెలుసు, ఒక టీడీపీ కార్యకర్తనే కాదు, నాయకుడినే కాదు, పేద ప్రజల్ని కూడా వాళ్ళు హింసిస్తున్నారు, వాళ్ళని కూడా వాళ్ళు వదలటలేదు. అది ఈ వైసీపీ ప్రభుత్వం చేసే ఘనకార్యం.
అట్లానే ఈ ప్రభుత్వం చెప్పారు, మీకు మాట ఇచ్చారు, మర్చిపోబాకండి, మాట ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట ఇస్తే ఆయన తప్పకుండా అది నిర్వహిస్తారు. మీ అందరికీ తెలుసు, నాకంటే కూడా ఎక్కువగా. ఈ వైసీపీ ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చిందండి మీకు? స్త్రీలకి 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. తర్వాత సబ్ ప్లాన్లో దుల్హన్ పథకాల నుంచి 1,00,000 రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ చేయకుండా అవన్నీ ఆపేశారు. ఇంకా అయ్యే కాదు, అట్లానే నూనెపల్లెలో 21 వార్డులో రైల్వే గేట్ పడుతోంది. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సింది. కానీ అదేమైందంటే ఆ రైల్వే గేట్ అండర్ పాస్ అనేది నిర్మించాలి. అట్లాంటిది ప్రభుత్వం అది చేస్తానని, కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇచ్చి అది కూడా నిలిపివేశారు. అట్లానే శ్రీశైలం ప్రాజెక్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 80 టీఎంసీ నీరు వదిలేవారు రాయలసీమకి. అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చి నీరు లేదని ఆ నీళ్లు కూడా మీకు అందించట్లేదు. ఇంకా భూ కబ్జాకు వస్తే 80% వాక్ బోర్డ్ భూములన్నీ వీళ్ళు ఆక్రమించుకున్నారు. వాక్ బోర్డ్ కింద ఉండే 30,000 ఎకరాలు. రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని, మే 11న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ ప్రజలు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఇక్కడ అభివృద్ధి చేయలేకపోయారు. కానీ అలివిగాని వాగ్దానాలు చేసే దిశగా కాకుండా ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను. ఇక్కడ ప్రజల ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి పరిష్కారానికి నేను కృతనిశ్చయంతో నేను పనిచేస్తాను. అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తాను అని చెప్పి మాత్రమే మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. నాకు తోడుగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో, అటు జనసేన అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా 2 జనసేన అభ్యర్థులు ఉన్నారు, మరి ఒకరు బీజేపీ తరఫున ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థులు కూడా ఉన్నారు. వారందరినీ కలుపుకుంటూ నేను ముందుకు వెళుతూ వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నేను నా శాయశక్తుల నా పరిధి మేరకు నేను కృషి చేస్తాను అని చెప్పి మీ మాధ్యమంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా అదృష్టం ఏమిటంటే ఆదికవి నన్నయ్య పుట్టినటువంటి పుణ్యభూమి ఇది. అదేవిధంగా కందుకూరి వీరేశం పంతులు గారు, అదేవిధంగా మరి ప్రకాశం పంతులు గారు, వీరందరూ కూడా నడయాడినటువంటి పుణ్యభూమి ఇది. మా తండ్రి గారిని మరింతగా అభిమానించేటువంటి భూమి ఇది. ఇక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా హక్కున చేర్చుకుని ఆదరించేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఏ విధంగా ఇక్కడ గలగలా గోదావరి పక్కన పారుతూ ఉంటుందో అటువంటి నిశ్చలమైనటువంటి మనస్సుతో వచ్చిన వారందరినీ కూడా ఆదరించేటువంటి మంచి మనసు కలిగినటువంటి ప్రజలు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. మరి ఆ అయోధ్య రాముని అనుగ్రహంతో మా తండ్రి గారు, మీ అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో నేను మీ ముందుకి రాజమండ్రి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ అన్న బిడ్డగా ఇక్కడున్నటువంటి ప్రజలు నన్ను ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు అనేటువంటి నమ్మకం మాత్రమే కాకుండా ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి మీ మాధ్యమంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రి అసలు డెవలప్ అవ్వలేదు అంటున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో ఎంత డెవలప్ జరిగిందో గడిచిన 5 సంవత్సరాలు రాజమండ్రి అంత మారిపోయింది. ఏ రకంగా డెవలప్మెంట్? ప్రజల్ని కడుక్కుంటే తెలుస్తుందండి. మంచినీరు లేదు, త్రాగడానికి మంచినీరు లేదు. ఇందాక చెప్పాను కదా, ఇళ్ల నిర్మాణం ఏ రకంగా మందకొడిగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ అనుకున్నటువంటి రీతిలో ప్రజలకు మేము ఇళ్లు కట్టిస్తాము. కేంద్ర ప్రభుత్వం 22 లక్షల ఇళ్లు రాష్ట్రానికి ఇస్తే
ఆ 22 లక్షల ఇళ్లలో కేవలం 3.5 లక్షల ఇళ్ళు మాత్రమే నిర్మాణం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి పేదలకి న్యాయం జరగలేదు అనేటువంటి విషయం మీకు తెలుసు. ఇందాక అన్నాను కదండి, మడభూముల పరిస్థితి ఏమిటి, మరి ఇక్కడ ఉన్నటువంటి చిత్తడి నేల మీరు చూపించి ఇక్కడ మేము ఇళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పడం ఏంటి? అదేవిధంగా మరి కూటమి గెలవబోతుంది, వైసీపీని తుంగలో తొక్కబోతున్నాం. మంత్రి దాడిశెట్టి రాజావి హత్య రాజకీయాలు. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ని బీజేపీ టీడీపీ శ్రేణుల సహకారంతో భారీ మెజారిటీతో గెలిపిద్దాం. ఇచ్చే పథకాలు ఏమీ లేవు, ఇస్తున్నట్టు పబ్లిసిటీ. ఇతను పథకాలకు ఇచ్చే డబ్బు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 అయితే ఈ పథకాల గురించి అతను ఇచ్చుకునే పబ్లిసిటీ 10 కోట్ల పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. మరి ఆ 10 కోట్ల పబ్లిసిటీ కొత్త జనాలకి ఏమయ్యా స్వామి అని మేము అంటున్నాం. కానీ అతనికి పబ్లిసిటీ కావాలి. ప్రతి ఇంటికి అతికిస్తాడు జగనన్న మా భరోసా, ఏంటది మా నమ్మకం. కన్నా దారుణంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కన్నా మోసగించేవాడు ఎవడన్నా ఉంటాడా? జగనన్న మా నమ్మకం ఇంకెక్కడో. ఆఖరికి మనం వచ్చే పత్రాలు లేకపోతే డాక్యుమెంట్స్లో అదే లేదు. ఎలక్షన్ అయిన తర్వాత అతను ఇంకోసారి రాడు పక్క. అతను నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాడో చెప్తాడు. ప్రతి నెత్తి మీద ఒక టాటూ వేస్తాడు, జగనన్న మా దేవుడు. అరే మీ ముఖం ఖాళీగా ఉంది రండి, ఇతని ముఖం మీద వేయండి. మళ్ళీ అది కూర్చుంటా కూడా లేదు, పచ్చబట్టేసేస్తాడు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా, నాటు సారా కాదు, అక్కడ ఎవడో ఒక క్రిమినల్స్ కొంతమంది రాస్కల్స్ మిథైల్ ఆల్కహాల్ అంటారు. మామూలుగా తాగేదేమో ఇంకో పేరు ఆల్కహాల్. మిథైల్ ఆల్కహాల్ లైక్ పెట్రోల్, ఇది ఇండస్ట్రీస్లో వాడతారు. వాడు అది తీసుకొచ్చి ఏదో కల్పించాడు. ఇంచుమించు 24 నుంచి 34 మంది చచ్చిపోయారు ఆ ఆల్కహాల్. అదేంటంటే అది చాలా పవర్ఫుల్ ఆల్కహాల్. తాగడానికి అసలు పనిచేది, తాగే కాదు, వాడు అమ్మేశాడు. అది తాగగానే కడుపులో పేగులు ఒక రబ్బరు గొట్టాన్ని కాలిస్తే ఎలా అయిపోతే అలా అయిపోతుంది. ప్రతి వాడు 18 గంటల నుంచి 24 గంటలు 48 గంటలు చచ్చిపోయారు. వాళ్ళెవరు? ఒక మార్కెట్లో కోడి మాంసం కొట్టుకుని బతికే ఒకడు, ఒక అతను పెయింట్ వేసుకొని బతికే ఒకడు, ఒక ముస్లిం అయినా డ్రైవింగ్ చేసుకొని బతికేవాడు. అలాంటి వాళ్ళు చచ్చిపోతే మేము జనసేన తరఫున వెళ్ళి ఆ చనిపోయిన వాళ్ళు ఓదార్చి ఒక 10,000 20,000 కుటుంబానికి ఇచ్చాం. 24 మందిని మేము కలిసి ఇచ్చాం. అయిపోయిందా? నెక్స్ట్ డే అంటే ఇతను ఎంత అబద్ధాలు కోరుడు ఎగ్జాంపుల్ ఏంట. నెక్స్ట్ డేలో 3 days తర్వాత శాసనసభ అనేది మనకి టెంపుల్ లాంటిది. దాంట్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటంటే, పాపం జంగారెడ్డిగూడెంలో అందరూ వయసు అయిపోయి చచ్చిపోయారు. దేశంలోనో రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో మనుషులు చచ్చిపోతారు కదా, ఇది చాలా సహజం కదా, చనిపోయారు. అంతేగాని ఎవరు కల్తీ సారాగా చచ్చిపోలేదు అని చెప్పాడు. నా కళ్ళ ముందు చచ్చిపోయారని చెప్పి నేను శాస్త్రం ఇతను మాట్లాడతాను. అందరూ వయసు అయిపోయి చచ్చిపోయారని చెప్పి, వయసు అయిపోయి చచ్చిపోయిన కూడా కొంతమంది ఉన్నారు, 4-5 ఉన్నారు. వాళ్ళ ఎగ్జాంపుల్ చూపించారు. లిటరల్గా ఈ సారా తాగి మిథైల్ ఆల్కహాల్ తాగి చచ్చిపోయారు. మేము వాళ్ళని అడిగాం, మాకు కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ వచ్చిందండి, ఈ మిథైల్ ఆల్కహాల్ తాగొద్దు, మామూలుగా చచ్చిపోయారు చెప్పండి అని చెప్పి బీసీ హాస్టల్ విద్యార్థులను 6వ సెమిస్టర్ పూర్తి కాకముందే హాస్టల్ నుంచి పంపివేయడం ఆపాలి. బీసీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులను తమ డిగ్రీ 6వ సెమిస్టర్ పూర్తి కాకముందే వార్డెన్స్ హాస్టల్ నుంచి పంపిస్తున్నారు. ఇంటర్న్షిప్ కి వెళ్లకుండా హాస్టల్లో ఉండటమో బయట తిరగటమో చేస్తున్నారని చెప్తూ బలవంతంగా ఖాళీ చేయించడం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులను హాస్టల్ నుంచి పంపించేశారు. బాలిక వసతి గృహాల్లో గత నెల 31వ తేదీ నాటికి విద్యార్థినులు వెళ్లిపోవలసిందిగా వార్డెన్లు తీవ్రమైన ఒత్తిడి పెట్టారు. డిగ్రీ సర్టిఫికెట్ పొందాలంటే 6వ సెమిస్టర్లో ఇంటర్న్షిప్ ను పూర్తి చేయాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులను అర్ధాంతరంగా వెళ్లిపోమంటే ఇంటర్న్షిప్ కి వెళ్తున్న విద్యార్థులు ఎక్కడికి పోవాలి? అకాడమిక్ ఇయర్ నిబంధనల ప్రకారం వీరు కూడా ఈ నెల 23 వరకు హాస్టల్లో ఉండేందుకు అర్హులే. ఈ విషయమై వార్డెన్ను ప్రశ్నిస్తే తమకు అధికారుల నుంచి ఒత్తిడి వస్తుందని, అందుకే మేము విద్యార్థుల్ని పంపించేస్తున్నామని చెబుతున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈరోజు ఏం జరుగుతుందంటే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే డిగ్రీ విద్యార్థులు ఎవరైతే 6th సెమ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చి నెలల నుంచే కూడా విద్యార్థులు బయటికి తరమడం జరుగుతుంది.
అది ఎలాంటి ఒక జీవో కానీ లేదంటే ప్రభుత్వం నుంచి ఒక ఏది కూడా ఒక కాగితం లేకుండా మొత్తం లేకుండా చేసేసి కేవలం మీరు వెళ్ళిపోండి అని చెప్పి బలవంతంగా స్టూడెంట్ పంపించేస్తున్నారు. గర్ల్స్ హాస్టల్ అయితే మరీ దారుణంగా ఒక్క విద్యార్థిని కూడా గర్ల్స్ హాస్టల్లో ఉండకుండా వాళ్ళు ఇంటర్న్షిప్లు చేయడానికి అవసరం లేదు. అవసరమైతే మీరు ఇంటి దగ్గర నుంచి తిరగండి, మీ సొంత డబ్బులు తిరగండి, జిల్లాలు దాటైన సరే మీ ఇంటర్న్షిప్ చేసుకోండి తప్ప మిమ్మల్ని మేము హాస్టల్లో ఉంచామని చెప్పి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన దగ్గర నుంచి ఒకటే పాట పాడుకుంటూ విద్యార్థుల్ని బలవంతంగా మెడల పట్టుకొని గింటేసే విధంగా ఇక్కడున్న విశాఖపట్నంలో ఉన్న రూరల్ అర్బన్ వార్డెన్స్ అందరూ కూడా కుమ్మక్కయ్యి అధికారులందరూ ఒక కుమ్మక్కైపోయి మొత్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా మనం ఇక్కడికి వచ్చి ఈ బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో మేము లెటర్ ఇచ్చినా సరే దానికి ఒక అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వకుండా ఈరోజు అధికారులు అనేది మాతో స్పందించడం, మాకు అంటూ ఒక సరైన మాకు ఆన్సర్ అవ్వకుండా మీరు లెటర్ తీసారండి ఇస్తే ఉంచుతామని చెప్పి ఏదో దయాదాక్షణ్యాల మీద మాకేదో విద్యార్థులు దయాదాక్షణ్యం చూపిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఈ పిల్లలందరికీ కూడా బిల్లులు అర్హత, వీళ్ళందరికీ బిల్లులు పడుతున్నాయి. ఏప్రిల్ 23 వరకు వీళ్ళందరికీ హాస్టల్లో ఉండే హక్కు ఉంది వీళ్ళందరికీ కూడా. కానీ దాన్ని అందరినీ కాలు రాస్తూ మేము మీకు భిక్ష పెడుతున్నాం, మీరు లెటర్ తీసుకొస్తే మేము మీకు ఒక కూడు పెడతాం, 4 మెతులు గింజలు పెడతాం తప్ప లేదంటే మీకు ఎవరికి మేము ఫుడ్ పెట్టాం, మిమ్మల్ని ఉంచమని చెప్పి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా ఈ బీసీ అధికారులే హాస్టల్కి వెళ్ళి పిల్లలు బెదిరించి వార్డెన్స్ వీళ్ళు కలిసి బెదిరించి మొత్తం పంపించడం జరుగుతుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి ఇది మేము హెచ్చరిక చేస్తున్నాం. మళ్ళీ కనుక ఇలాంటి బెదిరింపులు కానీ చేసినట్టయితే మేము ఊరుకోము. అలాగే ఇప్పటికే ఇంటికి వెళ్ళిపోయిన విద్యార్థులందరూ కూడా వార్డెన్స్ తక్షణమే ఫోన్లు చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి రప్పించి హాస్టల్లో వాళ్ళకి నిలయం ఇవ్వాల్సిందే మేము డిమాండ్ చేస్తాం. ఇది కనుక జరగకపోతే తర్వాత పర్యవసానాలు దారుణంగా ఉంటాయని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఆ వార్డులందరూ కూడా తీవ్రంగా హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాం.